ఈ వీడియోకి ఇది పార్ట్ 2. ఈ వీడియో మీకు చూడకపోతే డెఫినెట్‌గా చూడండి. మన ఛానెల్ ఉంటుంది. దానికొచ్చిన కామెంట్స్ చూడండి ఒకసారి. మన రాజేష్ ఏం పెట్టిండో. ఇంకా కొంతమంది వచ్చేసరికి నేను ఎన్టీఆర్ అన్నకి, ఇంకా రామ్ చరణ్ అన్నకి వచ్చేసరికి చాలా అంటే చాలా ఆపోజిట్ అంట. అంటే నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడంట అని అంటున్నారు. సో, దీని గురించి మీకైతే క్లారిటీ అయితే ఇస్తా. అలానే మనం పెద్ది 10 డేస్, దేవర 10 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ మీరైతే గమనించాలి. నేను ఏ హీరోకి యాంటీగా అయితే లేనని చెప్పుకోవచ్చు. అలానే నేనైతే అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ అని కొంతమంది అంటున్నారు. సో, ఒకసారి మన ఛానల్ వచ్చేసరికి ఏదైనా సరే మన అల్లు అర్జున్ మూవీస్ గురించి ఏమైనా చెప్పినా డెఫినెట్‌గా చూడండి. ఒక్క వీడియో మీకు కనిపియదు. సో, మీరు గమనించాలి. సో, ఆ వీడియోకి ఇది పార్ట్ 2 అని చెప్పొచ్చు. ఆ వీడియోలో వచ్చేసరికి 7 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి 10 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడేసుకుందాం. 10 డేస్ గాను మన పెద్ద సినిమా వచ్చేసరికి మన తెలుగు స్టేట్ లో వచ్చేసరికి 138 కోట్ల షేరు 205 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అదే మన దేవర చూసుకుంటే 140 కోట్ల షేరు 206 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక్కడ కూడా మన పెద్ద లీడ్ లేదని చెప్పొచ్చు. మన దేవరనే తోపు అని చెప్పొచ్చు. సో, ఇండియా మొత్తం ఇంకా ఓవర్సీస్ మొత్తం మనం టోటల్ గా చేసుకుందాం. దేవరా సినిమా వచ్చేసరికి 380 కోట్ల గ్రాస్. అరే పెద్ద సినిమా చూసుకుంటే 300 కోట్ల గ్రాస్ మాత్రమే కొట్టింది. సో, ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మీరు వచ్చేసరికి. ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రభాస్ అన్న ఆఫ్టర్ బాహుబలి 2 తర్వాత సాహో సినిమా 400 కోట్ల గ్రాస్ 450 కోట్ల గ్రాస్ కొట్టింది కదా. మళ్ళీ దాన్ని కూడా ట్రోల్ చేయొచ్చు కదా. అంటే మీరు ఇక్కడ గమనించాలి. అది ఫుల్ రన్ లో 450 కోట్ల గ్రాస్ కల్ చేసింది. ఇప్పుడు పెద్ద సినిమా 450 కోట్ల గ్రాస్ కల్ చేస్తుందా? 450 కోట్ల గ్రాస్ వదిలి 350 కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ ఉందా మన దేవర ఫుల్ లోనే 450 కోట్ల గ్రాస్ మాత్రమే కొట్టింది. మన సావ్ 465 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అర్థమైందా? దేవరకి ఇంకా పెద్దకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది. అదే మన సావుకి అది కూడా రాలేదు. మీరు ఇక్కడ గమనించాలి. సో, మీరు ట్రోలింగ్ అయితే ఆపేయాలి. సో, దీని గురించి నేను ఏమి ఇస్తున్నా అంటే ఈ దేవర 10 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పెద్ద మూవీ డేస్ 10 డేస్ కలెక్షన్ లో దేవరనే పంచుకోవచ్చు. సో, వీళ్ళకి వచ్చేసరికి ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ రీచ్ వచ్చినా వీళ్ళైతే ఆ స్టార్డమ్ అయితే నిలబెట్టలేకపోయారు అనేది వాస్తవం. ఇదే మీరు గమనించాలి. సో, ట్రోలింగ్ అయితే లేదు. సో, డెఫినెట్ గా మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ట్రోలింగ్ అయితే ఆపేయండి ఇంకా.